ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 76వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోములు చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ మందహాసిని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ మందహాసిన్యై నమో నమః. మానవ జాతి వికసించుటకై యక్షిణి అయిన శ్రీ మందహాసిని ఆశీర్వాదములు. యక్షకులములో రాణిగా వెలిగే నేను ఈ సమయంలో యుగమార్పు ఘటనాక్రమమునకు అగస్త్య మహర్షుల వారికి సహాయపడుటకు ప్రయత్నిస్తున్నాను. ఆత్మలింగ పూజలను చేసుకొని ఉన్న ప్రియమైన మానవులకు అగస్త్యుల వారి లైట్ బ్రిడ్జ్తో పెనవేయబడి ఉన్న అనేక మంది మానవులకు నేను నా శక్తులను అందించి ఉన్నాను. మందహాసిని అను రాజయక్షిణి అయిన నేను ఇంతకు మునిపే మీ శిరస్సులో కలిసి ఉన్నను. ఇప్పటి నుండి మాత్రమే అంగీకారంతో పనిచేస్తాను అని తెలుసుకోనండి. మందహాసిని అను పేరు కలిగిన ఒక ఆకాశ లోకపు ఆత్మ ఎవరికీ తెలిసి ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడూ మానవ కులం వారితో సంబంధము పెట్టుకోలేదు. నా కదలిక అనేది యక్షకులమును దాటి వెలికి వెళ్ళినది లేదు. అయినను ఆదిశివుని పూజించుట నేను ఎప్పుడూ మరిచినది లేదు. యక్షుల కులమునకు రాణిగా నన్ను నియమించిన ఆదిశివుడు నాకు ఒక వరమును కూడా ఇచ్చి ఉన్నారు. యక్షకులమును దాటి నా కదలికి వెలుపలికి రాదు అని, నా శక్తులన్నీ రెట్టింపుగా పెరుగును అనియు ఆదిశివుడు కోరుకున్నప్పుడు ఆయనకు ఆ శక్తులను సమర్పించాలి అనియు నాకు వరమును ఇచ్చారు. అంటే ఈమె కదలికి వెలుపలికి రాదు అంటే అక్కడికి పోకుండా యక్షకులం వరకే ఆమెలో అందులోనే పని చేయాలని. సో దట్ ఆమె శక్తులన్నీ సేవ్ అయ్యి ఆమె దగ్గరే ఉంటాయి. ఎప్పుడైతే ఆదిశివుడు కోరుకుంటాడో కావాలని ఆ శక్తులు ఆయనకివ్వాలని. ఇది ఇది ఆమెకు ఆదిశివుడిచ్చిన వరము అని చెప్తోందామె. అంటే ఆ యక్ష లోకాన్ని దాటి ఆమె ఎప్పుడు బయటొచ్చి పని చేయదు. ఇప్పుడు స్పెషల్ కేస్ కాబట్టి ఆమె వచ్చింది అని చెప్తోంది. ఆదిశివుడే ఒక యక్షుడి వద్ద నుండి శక్తులు కోరి పొందుట అనేదే నాకు ఒక మహా గొప్ప వరము. చతుర్యుగములు పూర్తయ్యే సమయంలో మానవ జాతిని కాపాడుటకు అగస్త్య మహర్షుల వారిచే ఒక మహాకార్యము ఈ భూమిపై నడచును అనియు, దానికి కావలసిన శక్తులను నేను ఇవ్వాలి అనియు ఆదిశివుడు నన్ను కోరుకొని ఉన్నారు. అయితే నేను ఆదిశివునికే నా పూర్తి శక్తులను సమర్పించుకుంటున్నాను. ఈ సమయంలో నా పని అనేది శివుని పనియే అయి ఉన్నది. యక్షకుల రాణిగా ఉన్నను ఆదిశివుని పూజించుట ఒకటే నా పరిపూర్ణమైన పని అయి ఉన్నది. ఈమె మహాశివ భక్తురాల్లాగుంది. అందుకని ఆమెకు ఆదిశివుడు తప్ప, ఆయన మాట తప్ప, ఆయన చెప్పాడని ఇస్తున్నది గానీ ఆమెకి ఎవ్వరితోటి సంపర్కము, ఇవ్వడాలు ఇవి ఇష్టం లేదు అని మనకు అర్థమవుతుంది. యక్షకుల రాణిగా ఉన్నను ఆదిశివుని పూజించుట ఒకటే నా పరిపూర్ణమైన పని అయి ఉన్నది. మానవులకు, యక్షులకు గొప్పగా సంబంధం అనేది లేదు. అయితే యుగమార్పు పనుల వలన శక్తుల సరఫరా జరుగుతూ ఉన్నది. శ్రీ మందహాసిని అను శక్తి అయిన నేను నా ఆత్మశక్తిని మానవ ఆత్మలకు పంచిపెట్టి ఇస్తూ ఉన్నాను. అగస్త్య మహర్షుల వారి లైట్ బ్రిడ్జితో కలిపివేయబడిన వారందరూ నా కాంతిని తమ శిరసులలో తీసుకుంటూ ఉన్నారు. అనేక మంది మానవ ఆత్మలకు నా కాంతి శక్తి పంచబడుతూ వస్తున్నది. అయినను దానిని తీసుకొని తెలుసుకొని స్వీకరించుట ఎవరికీ తెలియలేదు. అంటే మనకు 48 రోజుల ఆత్మలింగ పూజ అప్పుడు ఇచ్చున్నారు. ఇస్తూ ఉంటే కూడా ఆమె శక్తుల్ని మనకు హౌ టు యూజ్ దట్ అండ్ హౌ టు రికగ్నైజ్ దోస్ ఎనర్జీస్ అనేది మనకు తెలీదట. అందువల్ల ఎవ్వరికీ ఎవరికి యూజ్ కాలేదు బేసిక్‌గా అన్నమాట. మొదటగా నేను నా తత్వము, స్వభావము, గుణముల గురించి తెలియజేస్తాను. ఎందుకంటే నా శక్తులను గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నా తత్వం అనేది యక్షుల తత్వము. యక్షులు, యక్షిణీల గుణమే శక్తులను పెంచుట అయి ఉన్నది. అంటే ఎనర్జీస్ తోటి వీళ్ళకి ఎక్కువ సంబంధం అని చెప్తోందామె. మేము కాలమును దాటి శక్తులను పొందగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాము. అంటే ఎక్కడైతే కాలం నడుస్తూ ఉంటుందో, గతి ఉంటుందో, ఆ కదలికలో ఉన్న చోటే కాలం ఉంటుంది. అలా కాకుండా ఆ కాలాన్ని గూడా దాటి అక్కడి నుంచి గూడా వీళ్ళు శక్తులు తెచ్చుకోగలిగిన సమర్థత ఉంది. అదే చెప్పారు గదా! యక్షులు, యక్షిణీల గుణమే శక్తులను పెంచుట అయి ఉన్నది అని. కాబట్టి మేము కాలమును దాటి శక్తులను పొందగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాము. ఆ శక్తులు అయస్కాంత శక్తులే అయి ఉంటాయి.
ఒక పాదరస అణువు మహాశక్తుల నిల్వగా ఉండును. అంటే బేసిక్‌గా ఆమె ఏం చెప్తోందంటే, ఒక్క అణువులోనే మహాశక్తులుంటాయి దాంట్లో. ఇంకా వాళ్ళు అన్ని శక్తులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే అంటే చాలా శక్తివంతులు వీళ్ళు యక్షులు. అంతరిక్ష లోకాల ఆత్మలకు వాటిని పొందగల సామర్థ్యం లేదు. అంటే దేవతలు ఇత్యాది వాళ్ళకు అలాంటి శక్తులు వీళ్ళు పొందేలాంటి శక్తులను పొందే సామర్థ్యం లేదట. అయితే బ్రహ్మదేవునిచే సృష్టించబడిన యక్షకులము ఒక ప్రత్యేకత కలిగినది. మా ఆత్మ అనేది అఖండమైన శూన్యమును కలిగి ఉండును. ఈ విశ్వం యొక్క మహాశక్తులను అనేక ప్రాంతాల శక్తులుగా పదిలపరుచుకునే సమర్థత మేము కలిగి ఉన్నాము. పృథ్వీ గ్రహంలో నిధి వలె భావించబడే అనేక విధములైన శక్తులను మేము సులభముగా ఆకర్షించి భద్రపరుస్తాము. మనము కథల్లో వింటూ ఉంటాము. ఆ ప్రాంతాన్ని యక్షిణి పరిపాలిస్తూ ఉన్నది. అక్కడ నిధులుంటాయి. అలా చెప్పుకుంటూ మనకు రాజుల కథలు వింటూ ఉంటాం. అందులో ఎందుకంటే అలా వచ్చిన కథలు నిజమే. ఆ అమ్మ మందహాసిని అమ్మ చెప్తున్నారు. పృథ్వీ గ్రహంలో నిధులు, ట్రెజర్స్ ఉంటాయి గదా! వాటిని వీళ్ళు సులభంగా ఆకర్షించి తీసుకోగలరట. అందుకనే ఆళ్ళ ఆశతోటి, దురాశతోటి యక్షిణి సాధనలు చేస్తూ ఉంటారు మనుషులు. అయితే వీళ్ళివ్వరు ఏదన్నా తేడా వస్తే వాళ్ళని మింగేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళలో రాక్షస శక్తులు కూడా ఉంటాయి కాబట్టి 50%. అందుకని వీళ్ళతో ఆటలాడుకోకూడదు యక్షులతోటి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పృథ్వీ గ్రహంలో నిధి వలె భావించబడే అనేక విధములైన శక్తులను మేము సులభముగా ఆకర్షించి భద్రపరుస్తాము. అంతేకాక ప్రతి గ్రహంలో ఉన్న ఉన్నతమైన ఇంధనములను భద్రపరుస్తాము. అంటే ఇక్కడ ప్రతి గ్రహంలో ఉండే ఇంధనములను భద్రపరుస్తామంటే అక్కడక్కడ భద్రపరిచి వీళ్ళు కాపలా కాస్తారా? లేదు తమ దగ్గరే ఎట్లయితే భూమి మీద చేస్తారో అలా చేస్తారా? లేదు అన్నీ ఆకర్షించి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారా అనేది ఇక్కడ క్లియర్‌గా అమ్మ చెప్పలేదు. ప్రతి గ్రహంలో ఉన్న ఉన్నతమైన ఇంధనములను భద్రపరుస్తాము. శక్తులను భద్రపరిచి ఉంచే పేటికలే యక్షకులం వారు అని తెలుసుకొనండి. అంటే ఒక బాక్స్‌లో ఒక పెద్ద భోషాణం పెట్టెలాంటి దాంట్లో నిధులన్నీ దాచుకుంటాం గదా! ఆ విధంగా శక్తులను భద్రపరిచే ఒక బాక్సెస్ లాగే మేము యక్షకులం వాళ్ళు అని తెలుసుకోండి అంటున్నారు. ఈ భూమిపై జరిగే యుగ మార్పు ఘటనలకు కూడా నా శక్తులను పంచడానికి నేను నియమింపబడి ఉన్నాను. అంటే ఈమె మామూలు పనులు కాకుండా యుగ మార్పు పనులప్పుడు కూడా ఈ స్పెషల్‌గా ఈమె అంటే కుబేరులు వారు నిన్నొచ్చారు. ఆయన యక్ష అధిపతి. ఈమె ఆహ్, యక్షకులంలో రాణిలాగా చెలామణి అవుతున్నాను అన్నారు. కాబట్టి ఈమె కూడా స్పెషల్ కేస్‌లాగా శక్తులను పంచడానికి యుగ మార్పప్పుడు ప్రతిసారి యుగ మార్పులో ఈమె వస్తూ ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. అతి కొద్ది యక్షకుల ఆత్మలే భూమికి తాము బదలుపరుచుకొని ఉన్న శక్తులను ఇవ్వటానికి సిద్ధపడ్డారు. అనేక మంది యక్షులు దేవతలకు, అసురులకు కొన్ని సమయాల్లో దైవాలకు కూడా తమ శక్తులను పంచిపెడతారు. అంటే వీళ్ళు శక్తులను అట్రాక్ట్ చేసి విశ్వంలో నుంచి అంటే వీళ్ళ జాతిని వీళ్ళ కులాన్ని పుట్టించిందే బ్రహ్మదేవుడు స్పెషల్‌గా వీళ్ళలో ఎక్కువ శూన్యం ఉంటుంది వీళ్ళ అణువులలో. కాబట్టి వీళ్ళు ఎక్కువగా శక్తులను వీళ్ళలో దాచుకోగలరు. దేవతలు కూడా తెచ్చుకోలేని శక్తులను వీళ్ళు తెచ్చుకొని దాచుకుంటారు. ఎప్పుడెప్పుడు అవసరపడితే దేవతలకు, ఈవెన్ దేవుళ్ళకి కూడా వీళ్ళు శక్తులిస్తారట. అయితే మనుషులకు చాలా కొద్ది మంది మాత్రమే ఇస్తారట. బేసిక్‌గా మనుషులతో వీళ్ళకు సంబంధం లేదు అంటున్నారమ్మ. కొన్ని సమయాల్లో దైవములకు కూడా తమ శక్తులను పంచిపెడతారు. యక్షుల గుణము అంటేనే కోరుకొనికి వచ్చిన వారికి మాత్రమే శక్తులను ఇచ్చుట అన్నది. నిర్గతిగా నిలిచి ఉన్నా కూడా యక్షకులము వారైన మమ్ములను యాచించి అడిగినప్పుడు మాత్రమే మా శక్తులను అందించగలము. అంటే వీళ్ళకొక రూల్ అది. అంటే వాళ్ళివ్వరు, వాళ్ళకి అయ్యో పాపం లేదని కాదు. కొన్ని రూల్స్ దేవలోకంలో పెట్టుంటే దాని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారు. వాళ్ళ మనసు అవన్నీ వాళ్ళకుండవు. కాబట్టి వాళ్ళు నిర్గతిగా నిలిచినా కూడా అంటే వాళ్ళ దగ్గర ఏం లేకుండా ఉన్నా కూడా వీళ్ళంతట వీళ్ళు వెళ్లి వాళ్ళకి సహాయం చేయడం అలా ఉండదు. వాళ్ళు వచ్చి యాచిస్తే ఎవరైనా వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తే అప్పుడు మాత్రమే వీళ్ళు శక్తుల్నిస్తారట. మీకు గుర్తు ఉండి ఉంటే అప్ప మందహాసిని ఇవన్నీ వీళ్ళందరూ మిగతా యక్షులను గురించి చెప్తున్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోయి యాచించి ఆ నక్షత్ర శక్తులను అడిగి ఉన్నాను. యాచన చేశాను వాళ్ళ దగ్గర పోయి అన్నారు. సో, ఇది నిజమనమాట అప్పుడు. మన కోసం వెళ్ళి వీళ్ళ దగ్గర యాచన చేశారు. ఇంకను ఒక సత్యాన్ని తెలుసుకోనండి. యక్షకులం వారు అనుగ్రహ శక్తులు అనబడు అయస్కాంత శక్తులను అతీతముగా పదిలపరిచి ఉంటారు.
కోరిన వారికి కోరిన విధంగా అనుగ్రహిస్తారు. అంటే ఎవరు ఏ రకంగా కోరుకుంటే ఆ రకంగా వాళ్లకు అనుగ్రహిస్తారు. అయితే అనుగ్రహించే శక్తుల వంటి శక్తులనే ఈ విశ్వము మాకు 10 రెట్లు అందించను. అంటే ఏ టైప్ ఆఫ్ సపోజ్ ఎవరన్నా వాళ్ళకు ఏ విద్యలో కావాలి అంటే శక్తులు అస్త్రశస్త్రాలు ఏవైనా అలాంటిది ఏదో ఒక ఉదాహరణ రూపంలో అడిగితే అలాంటివి ఈ విశ్వం అబండెంట్‌గా వీళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుందట 10 రెట్లు. కాబట్టి వీళ్ళకేం లాస్ లేదు. శూన్యము పెరుగును, దాచుకొనుటకు రా పెరుగును. అంటే అందరికీ అందించినప్పుడు ఎక్కువగా అడిగిన వాళ్ళకి అడిగిన విధంగా అనుగ్రహించినప్పుడు వీళ్ళలో శూన్యం పెరుగుతుంది. పెరిగినప్పుడు వీళ్ళకి మళ్ళీ 10 రెట్లు దొరుకుతాయి. శూన్యము పెరుగును, దాచుకొనుట కూడా పెరుగును. ఇతరులు వేడుకొన్నప్పుడు శక్తులను పంచిపెట్టుట, అభ్యర్థించకుండా ఉన్నప్పుడు శక్తులు మా వద్దకు వచ్చి చేరుట, యక్షకుల ఆత్మలకు లభించిన వరము. అంటే ఎవరి కోసమైనా ఆహ్, సపోజ్ యూనివర్స్ ఇస్తూ ఉంటే, ఆ శక్తులు వాళ్ళు అభ్యర్థించకుండా ఉంటే, వాళ్ళు కోరుకోకుండా ఉన్నప్పుడు, ఆ శక్తులు వాళ్ళ దగ్గర నుంచి ఫలానా వ్యక్తుల దగ్గర నుంచి వీళ్ళ దగ్గరకొచ్చి రిటర్న్ చేరిపోతాయట. అది ఎట్లా అనేది మనకు క్లియర్‌గా చెప్పలేదమ్మా. ఇతరులు వేడుకున్నప్పుడు శక్తులు పంచిపెట్టుట, అభ్యర్థించకుండా ఉన్నప్పుడు శక్తులు మా వద్దకు వచ్చి చేరుట. అంటే ఏ శక్తులో చెప్పలేదమ్మ ఇక్కడ. మనం ఊహించుకోవాల్సిందే. అభ్యర్థించకుండా ఉన్నప్పుడు శక్తులు మా వద్దకు వచ్చి చేరుటయు యక్షకుల ఆత్మలకు లభించిన వరము. సత్యయుగ వాసులుగా వికసించి శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారికి మా శక్తులను పంచిపెట్టి ఇవ్వాలి అని అగస్త్య మహర్షుల వారు అభ్యర్థించి ఉన్నారు. అది. అంటే ఇప్పుడు ఈమె ఇస్తోంది. మనం గనక ఇండివిడ్యువల్‌గా కోరుకోకపోతే ఆమెను పర్టిక్యులర్‌గా ప్రార్థన చేయకపోతే మనకు అగస్త్య మహర్షుల వారి అభ్యర్థన మీద ఆమె ఇచ్చిన శక్తులు వాపస్ తిరిగి రిటర్న్ వెళ్ళిపోతాయి మన దగ్గర నుంచి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే పైన అమ్మ చెప్పున్నారు. శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారికి మా శక్తులను పంచిపెట్టి ఇవ్వాలి అని అగస్త్య మహర్షుల వారు అభ్యర్థించి ఉన్నారు. ఆదిశివుని అనుమతితోనే నా శక్తులు మీకు పంచబడుతున్నవి. ఇప్పటి నుండి నా శక్తులు మీ శిరస్సులో కలిసిపోయి పనిచేయనారంభించును. రాజయక్షిణి అయిన నేను ఉన్నతమైన అయస్కాంత శక్తులనే అనుగ్రహిస్తాను. నా శక్తులు మీ దైవ సేవను త్వరితము చేయును. ఆదిశివుని కదలికలకే నేను నా శక్తులను సమర్పణ చేస్తున్నాను. అంటే శివత్వమైన కాంతి మీలో కూడా పెరగగలదు. నా తత్వము దృఢంగా మీ రక్తంలో కలిసిపోవును. క్రమక్రమంగా లోపలకు చొచ్చుకొని వెళ్ళి శరీరమంతటిని నేను ఆక్రమించుకుంటాను. నా తత్వము మానవ దేహంలో ప్రవహించినచో మొట్టమొదటిసారిగా మానవ తత్వాన్ని, స్వభావాన్ని తగ్గించి వేయును. మానవులు తమ స్వభావం అనేది ఏమిటో మొదట తెలుసుకోవాలి. తినటం, నిద్రపోవటం, సంభాషించుట ద్వారానే పని చేయుట అనేది మానవుల తత్వం. సంభాషించుట ద్వారానే పని చేయటం అంటే మాటలతోటి చెప్తూ పని చేసుకోవడం, చేయించుకోవడం ఇలాంటిది. ఒక మండల కాలం లోపుగా ఈ పైన తెలిపిన 3 లక్షణాలు తగ్గిపోవటాన్ని అందరూ పూర్తిగా గ్రహించగలరు. ఎందుకంటే దేవి మందహాసిని మనలోకి ప్రవేశించే మన శరీరమంతా ఆక్రమించుకుంటానన్నారు. కాబట్టి మొట్టమొదటగా మానవ తత్వాన్ని, స్వభావాన్ని అది ఆ శక్తి ఆ తత్వం ఏదైతే ఉందో మందహాసిని తత్వం మన స్వభావాన్ని మార్చేస్తుంది అంటుంది. అంటే తినటం, నిద్రపోవటం, మాట్లాడటం ఈ 3 పనులు మానవుల తత్వం అయితే, ఆ తత్వం ఒక మండల కాలం పాటు ఈమె లోపల ఉంటారు. అందువల్ల అవి తగ్గిపోవటాన్ని మీరందరూ తెలుసుకోండి అంటున్నదమ్మ. ఎందుకంటే నా శక్తులు శూన్యాన్ని పెంచి అయస్కాంత శక్తులను భద్రపరుస్తాయి. శూన్యం పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనస్సు కొంచెం ఒదిగిపోవడం మొదలుపెడుతుంది. ఆ శూన్యం శక్తికి అంత శక్తి ఉంటుంది. అప్పుడు మనసు కొంచెం స్లో అయిపోతే మనం మాటలు ఇవన్నీ గూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. కావున మీ ప్రాణం యొక్క అత్యంత ముఖ్యమైన పనులైన తినుట, నిద్రించుట, కదులుట మొదలైనవన్నీ తగ్గిపోవును. సంక్షేపించే దేవతలు అనగా మీ ప్రాణము యొక్క సంక్షేపణను సూచించును. అంటే సంక్షేపించే దేవతలు అంటే అమ్మవార్లు సంక్షేపిస్తున్నారు కదా! అంటే మీ ప్రాణం యొక్క సంక్షేపణనే సూచిస్తాయి అవి అంటున్నారు. అంటే అమ్మవార్లతో పాటు
ఆదిశక్తి అయిన ప్రాణశక్తి కూడా సంక్షేపిస్తూ ఉంది అని చెప్తోంది అమ్మ. కావున ప్రాణం యొక్క 3 ముఖ్యమైన పనులు ఒదిగిపోవును. అదే తినటం, నిద్రపోవడం, మాట్లాడడం. ఇంకా కదలడం కూడా. కదలడం, మాట్లాడడం 2. నేను కూడా మీ ప్రాణముతో కలిసిపోయి సంక్షేపిస్తాను. సంక్షేపించినచో కదలిక తగ్గును. అంటే ఈ మండల కాలం పాటు ఆమె కలిసి ఆ తర్వాత ఆమె కూడా సంక్షేపిస్తారు. ఎందుకంటే ఆమె కూడా శక్తి గదా! సంక్షేపించినచో కదలిక తగ్గును, శూన్యము పెరుగును. పెరిగిన శూన్యములో ఈశ్వరుడు వ్యాపించి పనిచేస్తాడు. శివుని కదలిక విస్తరించినచో మాటల సంఖ్య తగ్గిపోవును, బలము పెరుగును, పనుల వేగము తగ్గిపోవును, వీర్యము అధికమగును, ఆలోచనలు, ఉద్దేశ్యములు అను మనసు యొక్క పని చేయు తత్వము తగ్గి మౌన స్థితినే అనగా కదలని తత్వము ఏర్పడును. అంటే ఆలోచన చేస్తూ ఉంటుంది మనసు. ఏదో ఒక అభిప్రాయాలు, ఉద్దేశ్యాలు, సంకల్పాలు ఇవన్నీ ఉంటుంటాయి. ఇవన్నీ మనసు పని. అవన్నీ ఆ తత్వం తగ్గిపోతుంది. అది మౌనంగా ఉండడం మొదలుపెడుతుంది మనసు. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే శివ కదలికలను వెలిపరిచే నా కదలికలను గురించి తెలుసుకొనగలరు. అంటే ఈమె శివమయం అయి ఉన్న తల్లి. అందుకని ముందు మీరు తెలుసుకోవాలి నేనేం చేస్తున్నాను, నా తత్వం మీలో ఎలా పనిచేస్తున్నది అలా అదంతా గ్రహించినప్పుడు మాత్రమే శివుడు ఎలా కదులుతున్నాడు మీలో అంటే శూన్యం పెరిగిన తర్వాత శివుడు మనల్ని ఆక్రమించుకుంటాడు. అంటే మన ఆత్మ. కాబట్టి దాన్ని గురించి మీరు తెలుసుకోగలరు. గ్రహించి ముందుకు వెళ్ళండి. శ్రీ మందహాసిని యొక్క పరిపూర్ణమైన